నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీ పొట్లకాయ పెరుగు పచ్చడి తయారీ విధానం చూద్దాం. పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా పొట్లకాయలు బాగా కడిగి తీసుకోవాలి. తర్వాత పొట్లకాయల పైన ఉండే పొట్టు పైన తీసివేయాలి. పొట్లకాయల్లో చాలా పోషకాలు ఉంటాయండి. ఫైబర్ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించే శక్తి పొట్లకాయల్లో ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా పొట్లకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. పొట్టు తీసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టేస్టీగా ఉండే చిక్కటి గడ్డ లాంటి పెరుగు తీసుకోవాలి. తర్వాత ఆవాలు జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పొట్లకాయ పెరుగు పచ్చడిలో ఆవాల పౌడర్ తప్పకుండా వేసుకోవాలి. ఆవాల పౌడర్ వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత తగినంత వాటర్ వేసి, వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత పొట్లకాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. పొట్లకాయ ముక్కలు తొందరగానే ఉడుకుతాయండి. ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత స్ట్రెయినర్లో వేసి నీటిని వడగట్టుకోవాలి. తర్వాత ముక్కలపై నుండి చల్లటి వాటర్ వేసుకోవాలి. తర్వాత గడ్డలాంటి పెరుగు ఈ విధంగా బౌల్లో వేసి వాటర్ వేయకుండా గరిటెతో ఈ విధంగా కలుపుకోవాలి. 1 స్పూన్ ఆవాల పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఉడికించిన పొట్లకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేయడం వలన పొట్లకాయ పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తాలింపు మొత్తం నెయ్యితో పెట్టుకోవచ్చు, లేదా ఆయిల్తో కూడా పెట్టుకోవచ్చు. కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత పచ్చడిలో వేసి కలుపుకోవాలి. అంతే అండి, టేస్టీగా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకున్న పొట్లకాయ పెరుగు పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వైట్ రైస్లోకి, చపాతీ, పూరి, పుల్కాలోకి చాలా బాగుంటుంది.
వినాయక చవితి సందర్భంగా తయారు చేసుకునే ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.